మా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఎగ్ అవకాడో మఫిన్స్. వావ్, సో పర్ఫెక్ట్ కాంబినేషన్. యాక్చువల్గా చాలా ఇష్టంగా తింటుంటారు మఫిన్స్ అందరూ. కొంచెం టేస్టీగా చేసుకుంటే ఇంకాస్త హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది. కాంబినేషన్ గురించి ఏమంటావు? సో ఫ్రూట్స్ లో మనం అన్ని యూస్ చేస్తాం. అవకాడో వచ్చేసి జస్ట్ స్మూతీస్ లో మాత్రమే యూస్ చేస్తారు. అది కూడా ఎక్కువగా ఎవరైతే జిమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే యూస్ చేస్తారు. బట్ పిల్లలకు కూడా అది పెట్టొచ్చు, మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. సో పిల్లలైతే మఫిన్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చాను. సూపర్. సో చక్కగా అవకాడో, చెర్రీ టొమాటోస్ అండ్ పాలకూర కూడా తీసుకొచ్చారు. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా, అండ్ వెరీ ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం అవర్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ గా ఇంగ్రీడియంట్స్ తో చేస్తూ ఉంటారా డిఫరెంట్ రెసిపీస్ ఇలాగా? అవునండి, చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? ఇంట్లో మేము 6 members ఉంటాం. ఓకే. సో ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత పాలు. ఓకే. సో పాలు వేస్తే ఆ ఫ్లఫీనెస్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇందులో ఈ పాలకూర, ఓకే, ఇంకా ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఓకే. తర్వాత వచ్చేసి అల్లం తురుమండి, ఈ చెర్రీ టమాటోస్ కూడా ఓకే వేసేసి, పెప్పర్ పౌడర్, ఓకే, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. దీన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. చీజ్, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి? నేను మా వారు ఉంటామండి. మా 2 పిల్లలు బయట ఉంటారు. ఓకే. సో మా మరిది, మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఓకే. అయితే మా మరిది, మా తోటి కోడలు, వాళ్ళకి 2 పిల్లలు. ఓకే. అందరం మేము ఇక్కడ ఉంటాం. ఓకే. సో ఉప్పు కూడా వేసుకున్నారు? కొంచెం సాల్ట్ వేసి ఇది మొత్తం చక్కగా కలిపి, ఇది ఇప్పుడు మనం మఫిన్ కప్స్ లో వేసుకోవాలి. ఓకే. సో అది కొంచెం కలుపుతుండండి. సో ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి, సో ఏమైనా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్. ఇది మఫిన్ కప్స్ ని కొంచెం గ్రీస్ చేసుకుని, ఓకే, ఆయిల్ తో మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ కలిపి పెట్టుకున్నామో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇంకోసారి కలిపి ఇందులో వేసేసుకొని బేక్ చేసుకోవడం. ఓకే. సో ఇంట్లో మీరు బాగా ఇష్టంగా చేసే వంట ఏంటి? అందరూ ఇష్టంగా తినే వంట ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే నాన్ వెజిటేరియన్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో బిర్యానీస్ తింటారా మరి? బిర్యానీస్, తర్వాత వచ్చేసి చికెన్. ఓకే. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే. సో అందులో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం. ఇందులో ఇవి మొత్తం నిండా కాకుండా కొంచెం తగ్గించి వేస్తే ఆ పఫీనెస్ అనేది వస్తుంది. ఇందులో కొంచెం పైన, ఓకే, లైట్గా అట్లా పైన చేస్తుంటున్నారు. ఓకే. కొంచెం అవకాడో, ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవడం. ఓకే.
అవైతే అలా బేక్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, సో ఒకసారి మఫిన్స్ రెడీ అయ్యేలా చూద్దామా? అలాగే. ఓకే, సో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి. సో ఇందులోకి సర్వ్ చేసుకుందామా మరి? ఇది కొంచెం గార్నిషింగ్ కి వేసేసి పైనుంచి ఎగ్ అవకాడో మఫిన్స్ రెడీగా ఉన్నాయి, టేస్ట్ చేయండి. ఎగ్ అవకాడో మఫిన్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఎగ్ అవకాడో మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పాలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చీజ్ తురుము కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అవకాడో 1. ఎగ్ అవకాడో మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఎగ్ వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో పాలు, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, చెర్రీ టొమాటోస్, మిరియాల పొడి, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మఫిన్స్ కప్స్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని కప్పులో వేసి పైనుంచి చీజ్ తురిమి అవకాడో ముక్కలు వేసి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి అవకాడో ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ అవకాడో మఫిన్స్ రెడీ.